దినోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తన మొదటి నెల జీతంతో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు వేదిక నుండి అందించారు. అనంతరం అన్ని శాఖల్లో ఈ సంవత్సరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు అవార్డులను ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా కలెక్టర్ హనుమంతు కె జెండగే, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీసీపీ రాజేష్ చంద్ర, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిలు అందజేశారు. మరి భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా గౌరవ ఎంపీపీ గారులు, ఎంపీటీసీ గారులు, మరి భువనగిరి ఆయా మున్సిపల్ ఆర్ఎస్ఐ గారు వారి యొక్క ఫ్లాట్ గౌరవ వందన సమర్పిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా థర్డ్ ఫ్లాట్ గట్టిగా చెప్పడంతో కూడా పోలీసు శాఖ అధికారులకు, గౌరవ డీసీపీ గారి యొక్క జిల్లాలోని 19 వసతి గృహాల్లో 1434 మంది విద్యార్థులు మన 23-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలకు 22 చేయడం జరిగింది. ఒకటి, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. మన జిల్లాలో రోజు ఆర్టీసీ బస్సులు సాగుతున్న 35,000 మహిళా ప్రయాణాలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,51,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం మంచి సందర్భంగా ఈనాడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి విద్యార్థులకు ఆర్ సునంద గారు, డిస్ట్రిక్ట్ పంచాయత్ డిపిఓ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అండ్ జియాలజీ, వి శేఖర్ రెడ్డి గారు, ఎస్డిసి ఆఫీస్ ఆఫ్ ది ఎస్డిసి 1, కోటయ్య గారు, ఆఫీస్ సబార్డినేట్ కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి కోటయ్య గారు, ఆర్డీఓ ఆఫీస్, ఆ తర్వాత జిల్లా ఆఫీసర్ కూడా వెయిట్ మీరు అవసరం జ్ఞాన ప్రకాష్ రావు ఆలే, శ్రీ పి యాదవరెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫీస్ ఆఫ్